అమరావతికి సంబంధించి ఏదైతే విషయం చెప్పారో 1,00,000 కోట్లతో పనులు ప్రారంభించడానికి మోడీ గారు మే 2వ తారీఖు వస్తున్నారు. 5 లక్షల మందితో సభ. ఒక పక్క ఎలా అనిపిస్తుంది? దీంతో పాటు నిన్న ఒక సభ జరిగింది. ముందు ఈ అంశం ఎలా ఉంది? అమరావతికి మోడీ గారు వస్తున్నారు అంటే అది నిజానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ప్రయత్నించి ఆయన్ని చొచ్చగొట్టి కాళ్ళు పట్టుకొనో చేళ్ళు పట్టుకొనో ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రప్పిస్తున్నారు. రప్పించే సంగతి పక్కన పెడితే అక్కడ రైతులకి మేలు చేస్తా అంటున్నారు, కానీ అది అంతా అబద్ధం. ఎంతోమంది రైతులు ఎదురు తిరుగుతున్నారు ఇవాళ. కొందరు మాత్రం వాళ్ళకి అనుకూలమైన వర్గానికి మాత్రం బాగుంది అంటున్నారు. కచ్చిమోళ్ళంతా అడ్డంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే భూములు తీసుకున్నారు, ఉద్యోగం ఇస్తానన్నారు. తర్వాత వచ్చేసి ఆ భూములకి కొంత ఏంటి దాన్ని ఏమంటారు, కవులు అన్నారు. ఆ కవులు కూడా లేదు. ఇవన్నీ చూస్తే కనీసం ఇప్పుడు అది తీసుకొని దగ్గర 9 ఏళ్ళు 10 ఏళ్ళు పైన అయింది. ఆ 10 ఏళ్ళ నుంచి ఈనాటి వరకు ఒక రైతుకి ₹1 ఆదాయం లేదు. పైగా వాళ్ళు సంవత్సరానికి 3 పంటలు పండే పొలాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇచ్చి వాళ్ళు ఇవాళ అసలు రోడ్డు పైన అడుక్కునే పరిస్థితికి వచ్చారు. వాస్తవానికి అవి బయటికి రావు. ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెయ్యి, పవన్ కళ్యాణ్ హాయి అనే పదాలే బయటకు వస్తాయి, కానీ నిజమనేని ఎత్తి చూపించే వ్యక్తిని మటుకు ఎవ్వరూ బయటకు రానిరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ లైవ్ చేస్తున్నా, ఇది కూడా బయటకు రాకూడదు. ఎందుకంటే వాళ్ళని విమర్శించారా వాళ్ళు బయటకు రారు. ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఈ నారా లోకేష్ గారు ఏంటి, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, నేను ఏదో కేసులో ఇరికిస్తా, ఏదో ఒకసారి జైలుకి తిప్పిస్తా, కోర్టులకు తిప్పిస్తా, ఇక కానీ అస్సలు సరైన పాలనే కనపడతల్లా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అమరావతి ప్రణాళికకు సంబంధించి చట్టభద్రత కల్పిస్తే ఇక నెక్స్ట్ ఎవరు వచ్చినా వేరే చాటకు మార్చే అవకాశం లేదంటున్నారు. నిజంగా ఆ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ముద్ర పడుతుందా? పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్ర ముద్ర పడుతుందా అంటే మనం కొద్దిగా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇది ఒక్కరితో కూడింది కాదు. ఈ అమరావతి అనేది అనేక వీళ్ళతోటి కూడి ఉన్న అమరావతి. ఈయన స్వలాభానికి చంద్రబాబు నాయుడు ఆ వర్గానికి స్వలాభానికి సంబంధించి ఆయన గృహం కట్టుకోవటానికి, ఆయన వర్గాలందరినీ చుట్టూ చేర్చుకోవటానికే చేర్చిన తప్పనిచ్చి అక్కడ అనేది ఇప్పట్లో అవదు. కనీసం ఒక 20 ఏళ్ళు అయినా కానీ రాజధాని అయిద్దని నమ్మకం లేదు. ఎందుకంటే అంత పెద్ద సిటీ హైదరాబాద్నే రాజధాని అయ్యేపాటికి దగ్గర 30 సంవత్సరాల పైన పట్టింది. ఇవాళ ఇవి వచ్చేసి నేను 3 ఏళ్ళు అమరావతిని కట్టేస్తాను, రాజధాని చేస్తాను, తర్వాత ఇచ్చేస్తా అనేది అవన్నీ ఉట్టి మాటలు. ఏంటి సార్, తల్లికి వందనం పథకం చెప్పినట్టుగా ఇస్తున్నాము, కానీ మొదటి దశలో 7,500 వేస్తాము, ఫస్ట్ మేము 15,000 ఒకేసారి వేస్తాము స్కూళ్ళు తెరిచే లోపల అన్నమాట. వాస్తవం అయినప్పటికీ ఖజానా లోటు బడ్జెట్లో ఉండడం కారణం చేత ఫస్ట్ తప్పంగా 7,500, మరొక తప్పంగా 7,500 అంటున్నారు. దీనిపైన ఎలా అనిపిస్తుంది? తల్లికి వందనం సంగతి పక్కన పెట్టండి. ఇవాళ 1వ తరగతి నుంచి డిగ్రీలు చదివే పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ లేదు. అది ఒక్కటి చేస్తే చాలా గొప్పవాడివి నువ్వు. ఇప్పుడు తల్లికి వందనం ఇవన్నీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి. చదువుకునే విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు అన్యాయం అయిపోయి ఇలా ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఓపెన్ చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చదివించలేరు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది అక్కడ ఫీజులు. రూపాయలు కాదు, 2 కాదు, 1000 కాదు, లక్షల మీదే. ఒక కాలేజీలో ఒక సీట్ కావాలంటే నువ్వు 5 లక్షలు ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, 3 లక్షలు ఇస్తావు అంటున్నారు. ఇట్లాంటి హై స్కూల్లో కావాలంటే 50,000, 20,000, 25,000. ఎల్కేజీ చదివే పిల్లోడికి ఇవాళ నెల వచ్చేళ్ళకి 15,000, 20,000 తీసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో. అదే గవర్నమెంట్ స్కూల్లో ఆ 15,000, 20,000 పెడితే 10th క్లాస్ వరకు చదవచ్చు. అట్లాంటిది నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళు నువ్వు బ్రేక్ చేసి ప్రైవేట్ స్కూల్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నావు. నువ్వు ఫీజు రిమైండ్మెంట్ ఏమిస్తున్నావు? ఇక తల్లికి వందనం దాకా వెళ్తున్నావు. ఎన్ని వేల మంది ఇప్పుడు విద్యార్థులు రోడ్డును పడ్డారు, కూలి పనులు 4 పనులు చేసుకున్నారు. డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఇవాళ కూలి పనులు చేస్తున్నారు, చదువు పూర్తి చేయలేక, ఫీజులు కట్టలేక. అమరావతికి మళ్ళీ పునః శంకుస్థాపన అంటున్నారు. అమరావతికి 2వ తారీఖు మోడీ గారి పర్యటన ఉంది.
ఒక పక్క అంత పెద్ద ఘటన జరిగినప్పటికీ పర్యటన ఆగదంటున్నారు. ఏదైతే మన టెర్రరిస్ట్ అటాకుల తర్వాత అనంతరం కూడా హడావుడిగా ఉంది కదా ఇండియా బోర్డర్ అంతా, మరి ఎలా అనిపిస్తుంది? అమరావతి గురించి ఏమంటారు? అంటే గడిచిన దినాల్లో మరి మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు. మళ్ళీ ఇది రెండోసారి శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం అంతా ఇప్పుడు అంతా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి జరగవచ్చు అనే ఆలోచనలో కొంతమందికి నమ్మకం అయితే ఉంది. అయితే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానన్నది మరి అది ఎంతవరకు జరుగుద్ది అనేది చూడాలి. జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి మాట తప్పని వ్యక్తిగా ప్రజల్లో ఒక సురస్మరణీయంగా నిలిచి ఉంటారనేది ప్రజల యొక్క అభిప్రాయం. అయితే గతంలో కేంద్రం కూడా సీఎం ఎక్కడుంటే అక్కడే అమరావతి ఉండొచ్చు, పెద్ద విషయం కాదన్నారు. కానీ ఈసారి చట్టభద్రత కల్పించడం వల్ల వచ్చే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు. అంటే మరి మళ్ళా రేపు ఇంకొకరు వచ్చి ఇది ఎక్కడ కాదు అక్కడనే మార్చి అలాంటి ఆలోచన చేసినప్పుడు అది ఎటు కాకుండా అయిపోద్ది. అట్లా కాకుండా ప్రజలకు ఒక నమ్మకం కలిగించాలి. ఎందుకంటే ఒక అడ్రస్ రాయాలంటే ఎక్కడ ఏంటనేది తెలియకపోతే ఎట్లా కుదురుద్ది కనుక ఆ ప్రస్తుతానికి ప్రభుత్వం చేసిన ఆలోచన విధానం మంచిదే. ఒక రాజధాని నిర్మించడం అనేది అది చంద్రబాబు నాయుడు వల్ల అవద్దు అనేది ప్రజల యొక్క ఆలోచన కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఏది చూడడం మంచిదే, చూద్దాం శుభ పరిమాణాలు ఎలా ఉంటాయి. పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్ర దొరికితే ఖచ్చితంగా న్యాయం చేకూరినట్టేనా? అది మరి ఆమోద ముద్ర వేయకపోతే పనులు జరగవు కదా. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా ముందు ఆమోద ముద్ర వేయటం అనేది అది తక్షణం జరగాలి కనుక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అనేది ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారనంటే రాజధాని నిర్మిస్తాడు చంద్రబాబు గారు వస్తే అని చెప్పేసి ప్రజలకు నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎలా అయితే ఉందో ఇదే పరంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర కూడా గతంలో అక్కడ రాజధాని అన్నారు, తర్వాత 3 రాజధానుల పేరుతో ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇవన్నీ గజిబిజిగా ఉన్నాయి సార్. ఈసారి అన్న క్లారిటీ ఉంటుందా రేపు మోడీ రాకతో? ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు ఎంతకాలం. ఇప్పుడు దానికి స్వస్థ పలకాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పని జరిగితే అందరికీ సంతోషమే, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు అన్ని కంపెనీలు రావడం వల్ల కొంత అభివృద్ధి చెందుద్ది. మరొక అంశం సార్, చెప్పినట్టుగా సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ 6 పథకాలు పేరు పెట్టారు సూపర్ 6. దాంట్లో తల్లికి వందనం అనేది 2 దఫాలుగా 15,000 పిల్లలకి ఎవరికైతే స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఇస్తామన్నారో ఈ 15,000 కూడా 2 దఫాలుగా 7,500 చొప్పున ఇస్తామంటున్నారు. మంచి పరిణామం. అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం మంచిదే. అది ఎంత పెట్టారనే దానికన్నా పెట్టడం మంచిదే. కానీ పేదవాళ్ళందరికీ అందాలనేది ఒక ఆలోచన. అది ప్రభుత్వం కేవలం తెలుగుదేశం గవర్నమెంట్కి మాత్రమే అని అనకుండా పేదవాడిని గుర్తించి ఇస్తే శుభపరిమాణమే. గడిచిన దినాల్లో అందరికీ ఇచ్చారు. అయితే దానివల్ల కొంతమంది వ్యతిరేకించారు. కానీ నా ఉద్దేశం ఒక చదువుకున్న వ్యక్తిగా పేదవాడికి అన్నం పెట్టడం, మరి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల చాలామందికి ఆహారం అందుతుంది. చాలామంది రోడ్డు పక్కన తినేవాళ్ళు లేదంటే ఒక పూట కూలి పని చేసుకునే వాళ్ళకి అందుతుంది. అలాగే 7,500 కూడా అంత అవసరం. మరి అది జరగడం మంచిదని నేను కోరుకుంటున్నా ఒక సాధారణమైన ఒక మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తిగా. 5 లక్షల మందితో సభ సార్ 2వ తారీఖు ఏదైతే ఉందో మే 2 ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి అందరూ ఆశలు పెట్టుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అమరావతి త్వరితగతిన పూర్తయి కంపెనీలు ఉద్యోగాలతో కలకలలాడుతుందంట. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరగాలనేది అందరి ఆశ. మరి అది జరిగితే బీజేపీ గవర్నమెంట్ని కూడా మరి ప్రజలు ప్రేమిస్తారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. ఐక్యతతో చేసి ఏ పనైనా ముందు జరుగుద్ది కానీ విడివిడిగా చేస్తే అవ్వదు కనుక మరి జనసేన నాది అజెండా వేరు, తెలుగుదేశం నా అజెండా వేరు, బీజేపీ నా అజెండా వేరు అనుకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మించడం అవసరమని ఏకమనసుతో కలిసికట్టుగా పనిచేస్తే మంచిదని ఆలోచన. మోడీ గారు వస్తామంటున్నారు. వచ్చే 30 ఏళ్ళలో 30% పన్ను ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే గతంలో కూడా మోడీ గారు వచ్చారు, అప్పుడేం మట్టి నీరు ఇచ్చారు అమరావతి శంకుస్థాపన సమయంలో ఫస్ట్ టైంలో. మరి ఇప్పుడు కూడా వస్తున్నారు 1,00,000 కోట్లతో పనులు అంటే పెద్ద బడ్జెటే కదా. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామమైన పిల్లలకు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి మాకు ఇప్పిస్తాం అంటున్నాడు. మరి నిజమంతా ఒకటి అని తెలియదు. అది ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. ఇంకా కొత్త కూటమి ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపించాయి? మీకు నచ్చిన అంశాలు ఉంటాయి ఎలా ఏం బాగుంటాయి? బాగానే ఉంటుందండి. పింఛన్ వస్తుంది, ఏదో కార్యక్రమాలు బాగానే ఉన్నాయి అన్నీ. అది కొంచెం సంక్షేమం లేట్ అవుతుంది అంటున్నారు కానీ కొంచెం డబ్బులు ఉంటే అవి కూడా ఇస్తామంటున్నారు. కొంచెం ప్రజలు అర్థం చేసుకోమంటున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలంటే కార్యక్రమాలు ఉన్నాయి, మరి అవి చేయాలిగా. అది చేసిన తర్వాత ఇస్తారు. మరి అది సూపర్ 6 ఖచ్చితంగా అమలై తీరుతుంది అంటున్నారు. సూపర్ 6 పథకాలు బాగుంటాయి అంటారు. బాగానే ఉంటున్నాయండి. బాగున్నా బాగాలేకపోయినా ప్రభుత్వం 3 చెక్కలుగా అవ్వకుండా చూసుకుంటే చాలు. అది ఎలా
ఉంటుంది సార్? చట్టభద్రత కనుక కల్పిస్తే అమరావతికి ఇంకెక్కడా కదిలే పరిస్థితి ఉండదు అంటున్నారు, ఖచ్చితంగా ఇక్కడే జరుగుతుంది అంటున్నారు. ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేస్తే దానికి బిల్లుకి మంచి పరిణామం, ఇంకెక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కదల్చలేదంట. ఏ గవర్నమెంట్ అయినా ఇలా చేయలేదు, చేస్తుంది, బాగానే చేస్తుంది. ముగ్గురు పరిపాలన బాగానే ఉంటుంది. మరి రాబోయే 3 ఏళ్లలో మనం సరిచూసుకోవాలి. అది ఉంటాం. రాష్ట్రం ఎలా ఉంది? 11 నెలల పరిపాలనలో అన్ని రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు వేస్తున్నారండి, లింక్ రోడ్లు, మామూలు సిమెంట్ రోడ్లు వేస్తున్నారండి, బాగానే ఉంటుంది. అది 4 ఏళ్ళ భవిష్యత్తులో ఉద్యోగ కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి అంటున్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంటుందండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయంట, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు. అది నిజమేనండి. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అమరావతిలోనే ఉంటుందంటున్నారు ఈసారి. అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంలో కాకుండా అమరావతిలో పెడుతున్నాడు. అది చూసుకున్నట్లయితే గతంలో ఆల్రెడీ మట్టి నీరు ఇచ్చెళ్ళారు, 10 ఏళ్ళు ఆగిపోయినట్టే, మళ్ళీ పునర్శంకుస్థాపన అంటున్నారు, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ మేధావులు అందరూ సహకరించి చేస్తే అందరికీ చాలా మంచిది. మరి ఆ మంచి కోసమే కదా ఆశించేది జనం ఆశిస్తారనే కదా వాళ్ళకి ఓటు వేసింది. వీళ్ళు ప్రభుత్వం తొలిదశ పనులు ఏమో 1,00,000 కోట్లతో స్టార్ట్ చేస్తారంట, 30 నుంచి 40% వచ్చే 3 ఏళ్లలో అవి చేద్దామని అనుకుంటున్నారు. రేపు ప్రసంగంలో చెప్పబోతారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా ఎన్ని కోట్లైనా ఎన్ని చేసినా జనానికి మంచి పని చేయడానికి ఎవరికైనా ఆశించడం చాలా మంచిది. మరి ఉద్యోగస్తులు కూడా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఇప్పుడు నాపోటీ ఎవరైనా వీళ్ళకి ఏమాత్రం ఇంతవరకు ప్రభుత్వం వచ్చి కనీసం 1 రూపాయి కూడా ఆయన ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం ఇన్ని వేల కోట్లు వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. చాలా అందరికి తప్పులేదు, మంచిదే. మరి వీళ్ళని కూడా చూడాలి కదా. ప్రభుత్వ ఉద్యోగ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎంత బాధపడతారు, దానికోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనిపైనే అమరావతికి చట్టభద్రత కల్పిస్తాము, ఎందుకంటే నిన్న రైతులతో మాట్లాడారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు. ఎందుకు అంటున్నారంటే చట్టభద్రత కల్పించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర కనుక వేపిస్తే మనం ఎక్కడా కూడా మార్చాల్సిన పని ఉండదు అమరావతి అంటే. మంచి పరిణామం. దాని విషయంలో కూడా చాలా సంతోషం. నేను ఇందాక పేపర్లో కూడా చూశాను, ఆయన చేసే పనులన్నిటికి కూడా చాలా ఇదిగా ఉంది. కానీ ఏమంటే కోరుకునేది ఏంటంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఒక అన్నీ చూసి మంచి చేసి ఆ మమ్మల్ని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. దాని మూలంగా అందరికీ కూడా మేము ఆయనకి ఓటేసాం, ఎంతో ఆశించాం, ఎంతో ఆశతో ఉన్నాం. ఆయన దయ రేపు ఫస్ట్ వీక్లో ఇస్తా అన్నారు అని అనుకుంటున్నారు జనం. దాన్ని బట్టి చేస్తే చాలా మంచిది. ప్రభుత్వం చేసే పనులు మంచియే, ఎవరు కాదంటలా. ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే మంచి చేయాలనే కోరుకుంటాం. ఈ మంచిది ఏమన్నారంటే గతంలో మనం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు చేయలేకపోయాం, ఈసారి చేస్తాం ఖచ్చితంగా అంటున్నారు. ఇదే విషయం మోడీకి దగ్గర పెడితే సానుకూలంగా స్పందించారు. కంపల్సరీగా సానుభూతి ఆయన ఎల్లబుస్తాడు, ఓకే అంటాడు కూడా. ఎందుకంటే ఆయన దీని మీద ప్రేమగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో కూటమి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు జనం అందరూ కూడా. తప్పనిసరిగా ఇది చేస్తారని అక్కడ. థ్యాంక్ యూ. మరి మోడీ పర్యటన అనంతరం కూడా అమరావతి చట్టభద్రత వస్తుందని ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఏమంటున్నారంటే దానికి బిల్లు పాస్ చేసి ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఉండేటట్టు చేస్తామంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ అమరావతి ఇక్కడ అక్కడ అనే కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నారు. చట్టభద్రత వస్తే హ్యాపీగా ఉంటుంది, ఇంప్రూవ్ అవుద్ది. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే రకంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. 2వ తారీఖు మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు, మళ్ళీ శంకుస్థాపనకి, అమరావతి పునర్శంకుస్థాపనకి. దాన్ని బట్టి చూసుకుంటే ఆ రోజు ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. మంచి పరిణామం. ఒకసారి శంకుస్థాపన చేశారు, ఇది 2వసారి చేయటమే. దీనికి అర్థం ఈసారన్నా ఆశలు పెట్టుకోవచ్చా రాష్ట్ర ప్రజలు? అదే భగవంతుడే నిర్ణయించాలి. ఈ ప్రభుత్వ నేతలకి గట్టిగా చేయగల కృషి ఉంటే ఓకే అయిపోతుంది. గతంలో చేయలేకపోవడానికి కారణం కూడా చెప్పారు. కారణం ఏంటంటే ఉమ్మడి రాజధానిగా మనం ఉన్నాం కదా హైదరాబాద్, మనకి 10 ఏళ్ల పాటు ఉంది కాబట్టి మేము చేయలేకపోయాం. ఈసారి అవుతుంది, అపోహలు ఏమీ పెట్టుకోవద్దని ప్రజలకు ఆసరాగా చెప్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు కరెక్ట్గా చెప్పాలంటే 10 సంవత్సరాలు
ఉండాల్సింది ఈయన స్వార్థం కోసం ముందుగానే ప్రకటించాడు. ఈ తర్వాత అన్ని పార్టీలు ఒకటిగా దేశ ఆంధ్ర ప్రజలు కూడా ఒకటిగా ఉంటే ఇది సక్సెస్ అవుద్ది. ఎలా ఉంటుంది? 4 ఏళ్ల భవిష్యత్తు ఉంది. తొలిదశ పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. ఈ తొలిదశ పనులు 30 నుంచి 40% వల్ల లాగిచ్చొచ్చాయి ఈసారి. జమిలీ ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు. వస్తే అప్పుడే ప్రభుత్వం వస్తుందో తెలియదు. తదుపరి అంతా బాగానే ఉంటుంది. అయితే మన నాయకులు స్వార్థం లేకుండా కృషి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది మా నాయకుల వల్లనే ఉన్నది. ఏ పార్టీ వారైనా ఒకటిగా ఉండాలి. అది అమరావతి ఛానల్ తర్వాత మళ్ళీ పునఃప్రారంభం కదా, మంచి పరిణామమైన భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు ఈసారి. బాగానే ఉంటుంది అయితే. అంటే గతంలో చేశారు, కొన్నాళ్ళకు ప్రభుత్వాలు మారాయి, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఏంటి ఎలా ఉండబోతుంది? 1,00,000 కోట్లతో వచ్చే 3 ఏళ్లలో కూడా చేస్తామంటున్నారు. మరి జరుగుతాయి అంటారు త్వరితగతిన ఈసారి? చేస్తే మంచిదే కదండి, జనాలకు మంచిదే కదా. చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారంటే చట్టభద్రత కల్పిస్తాము అమరావతికి. సో ఈసారి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడే ఉంటుంది అమరావతి అంటున్నారు. మంచి పరిణామం, మంచి పద్ధతి. సార్ రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా కౌలు డబ్బులు అప్పట్లో ఆగిపోయినాయి కదా, వాటికి భూములు ఇచ్చిన వాళ్ళకి అవి ఇస్తామంటున్నారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కడతామంటున్నారు. ఎలా చూడాలి? అంటే నేనేం చెప్తున్నాను, కంపెనీలు వస్తాయి కదా ఇలా మంచిగా చేస్తే అనేది. చేస్తే కంపెనీలు వస్తే మంచిదే అండి, జనాలు బాగుపడతారు, జనాలు బాగుంటారు, ఏ ఇబ్బంది ఉండదు. అందరికీ దూరం పైన చేయకుండా ఇక్కడే ఉంటారు కాబట్టి. పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేపిస్తే ఆ బిల్లు పాస్ అయిపోతే కనుక ఇక చట్టభద్రత వచ్చినట్టే అంటున్నారు. మోడీ గారు రేపు ప్రసంగిస్తారంట దాని గురించి కూడా. మరి ఎలా ఉంది? 11 నెలలు ఎలా ఉంది? కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, బాగున్నాయి. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి రోడ్లు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఏమన్నా తగ్గినాయా పెరిగినాయి? కరెంట్ అయితే పెరిగినాయి, కొన్ని తగ్గల పెరుగుతున్నాయి. ఇంకా తగ్గింది ఇక్కడ ఉంది, పెరుగుతూనే ఉన్నాయి ఇక. టోటల్గా బాగానే ఉంది. అయితే మరి తల్లికి వందనం చెప్పినట్టుగా మే ఎండింగ్లో 2 సార్లు దప్పాలుగా ఇస్తామని అయిపోయింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.